దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరొక పర్యాయము మేల్కొలుపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని పలకరించడానికి ఎంతో సంతోషంతో మీ ముందుకు వస్తూ ఉన్నా. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల పరిచర్యను బట్టి మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా, ఆనందంగా, మరి ప్రేరేపణగా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొలుపు ప్రార్థనకు మీ బ్రతుకులు అలవాటయ్యాయని నేను అనుకుంటున్నాను. మీ జీవితాలు అలవాటయ్యాయని నేను అనుకుంటున్నాను. మీ జీవన విధానము మార్పు చెందుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అవును కదా, అలాగా మార్పు చెందినటువంటి జీవితాలే మరి ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి మార్పు చెందినటువంటి జీవితాలే అద్భుతాల్ని, మహాద్భుతాల్ని ఆవిష్కరించగలవు. ఈ రోజున ప్రపంచంలో గొప్ప గొప్ప సంగతులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పటికీ ఇంకనూ కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో, ఇంకనూ సరిపోయినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానమును పదును పెడుతూ, ఆ జ్ఞానమును ఇంకనూ అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయడానికి పదును పెడుతున్నటువంటి మేధావులు, ఉద్దండులు, ఉన్నతమైన ఆలోచన విధానం కలిగిన వారందరూ కూడా ఉదయ కాలముననే లేచి వారి యొక్క వెలుగును, వారి యొక్క తేజస్సును పదును పెడుతూ ఉంటారు. మరి నువ్వు ఎలాగా నీ రోజును ప్రారంభిస్తున్నావు? నీ జీవితాన్ని ఎలాగ పదును పెడుతూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. కీర్తన గ్రంథము 65వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడింది. 65వ కీర్తన 8వ వచనములో, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నువ్వు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు అంటే ఉదయమున, అదేవిధంగా సాయంత్రమున ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు అంటే సరుకులు లేదా వస్తువులు, ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు. వాటి వలన సంతోష, ఆనంద మరి స్థితి పొందుకుంటూ ఉన్నారని దేవునికి వాక్యం ద్వారా దావీదు తన మాటలు తెలియజేస్తున్నాడు. ఉదయ సాయంత్రపు ఉత్పత్తులు. ఉదయముననే నువ్వు ఏదైతే ఉత్పత్తి చేస్తావో అది నిన్ను సంతోషముగా చేస్తుంది. ఉదయముననే నువ్వు ఏదైతే ఉత్పత్తి చేస్తావో, నీ నోటి ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తావో, నీ హృదయం ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తావో, నీ మనసు ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తావో అది నిన్ను సంతోషముతోనూ ఆనందంతోనూ నింపుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అనేకమైన ఆవిష్కరణలు, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అనేకమైన ఆవిష్కరణలు, టెక్నాలజీస్, శాస్త్ర విజ్ఞానములన్నీ కూడా మరి ఉదయ కాలముననే వారు పదును పెట్టినటువంటి ఆలోచనల నుండి ఆవిష్కరించబడ్డాయి. క్రైస్తవుడు అయిన నీవు, క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్నటువంటి నీవు, నీ ఆలోచనల్ని, అలాగే నీకున్నటువంటి బుద్ధిని, నీకున్నటువంటి స్థితి అంతటినీ కూడా దేని కొరకు ఉపయోగిస్తున్నావు? నువ్వు సరైన ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావా? సరైన ఉత్పత్తులను తయారు చేయాలనుకుంటున్నావా? సరైన ఉత్పత్తులను నీ నుండి రావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? అయితే ఉదయముననే నీ ఉత్పత్తులను మరి ప్రొడ్యూస్ చేయడానికి ఉదయమున లేచి ఇదిగో సిద్ధపరచు. అవి దేవుని చేత సంతోషకరంగా మార్చబడతాయి. అవి దేవుని చేత ఆనందదాయకంగా మార్చబడతాయి. దేవుని చేత అవి గొప్ప సంగతులుగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయముననే నువ్వు ఏమి ఉత్పత్తి చేస్తూ ఉన్నావు? కొంతమంది తమ జీవితాల్లో ఉదయమునని ఎలా ప్రారంభిస్తున్నారో ఒకసారి చూసుకోండి. మరి వ్యర్థమైన మాటల ద్వారా ప్రారంభిస్తూ ఉన్నారు. ఫోన్లు చూడడం ద్వారా ప్రారంభిస్తున్నారు. ఫేస్బుక్లు చూడడం ద్వారా ప్రారంభిస్తున్నారు. వాట్సాప్లు చూడడం ద్వారా ప్రారంభిస్తున్నారు. కొంతమంది ఉదయాన్నే పనికిమాలినటువంటి పాటలు పెట్టుకుని, ఆ మ్యూజిక్ పెట్టుకుని మరి దాన్ని వినుట ద్వారా ప్రారంభిస్తూ ఉన్నారు. కొంతమంది ఎందుకు లేచామురా అన్నట్టుగా కాసేపు మంచం మీదే ఉంటూ ఉంటారు. ఆ మంచం మీద లేవాలా వద్దా అన్నట్టుగా తర్జన పడి మొత్తం మీద లేస్తారు. లేచిన తర్వాత మళ్ళా ముందు బాల్కనీలోకో లేకపోతే ఆ బయట వరండాలకు వచ్చి మళ్ళా కూర్చుంటారు. మళ్ళా సోమరి, మళ్ళా బద్ధకము,
ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తూ ఉంటా. మళ్ళీ వీరికి పాసిముఖాన్నే కాఫీ కావాలా, పాసిముఖాన్నే చాలా మధురంగా ఉంటుందని చెప్పి పాసిముఖాన్నే టీనో కాఫీనో తాగేస్తూ ఉంటా. అది వారిష్టం. వారి యొక్క ఆరోగ్య నియమం మనకు తెలీదు కాబట్టి దాని గురించి క్వెషన్ చేయట్లేదు గానీ, ఉదయమునని మన ఉత్పత్తులు ఎలాగుంటాయో చెప్తూ ఉన్నాను. తర్వాత కాసేపు మళ్ళా టీవీ, కాసేపు మళ్ళా పేపర్ చదివే అనుభవం ఉంటే పేపర్ లోక వార్తలు చదువుతారు. లోక వార్తలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక డెవిల్, మరి తెల్లటి వెలుగును సంతరించుకుని ప్రతి ఒక్కరి చేతిలో డెవిల్ ఉంటూ ఉంది. దాని పేరే మొబైల్. దాన్ని పెట్టుకుని ఊరకనే దాన్ని చూస్తూ ఊరకనే వేళ్ళన్నిటినీ కూడా ఇలాగ అంటూ ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటా. ఇలాగ ఉండడం వల్ల నీ బుర్ర పని చేయదు, నీ ఆలోచన పని చేయదు, నీలోనికి కొత్త ఆలోచనలు రావు, నీలోకి కొత్త మరి ఆవిష్కరణలు రావు. ఏదన్నా పని పూనుకుందామనేటువంటి తపన నీకు రాదు. ఎందుకంటే నీ మనసు, నీ బుర్ర దానిలో ఏమైపోయిందంటే ఎడిక్ట్ అయిపోయింది. దాని చుట్టూనే తిరుగుతుంది, దాని లోపలి తిరుగుతుంది. ఇంకా అనేటువంటి ఒక భ్రమలో బ్రతికేస్తున్నా. ప్రియ సహోదరా, సహోదరి, ఉదయ కాలముననే మరి సంతోషకరమైనటువంటి ఉత్పత్తులు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. ఉదయ కాలముననే మరి మేలుకరమైన ఆవిష్కరణలు నువ్వు చేయగలగాలి. ఉదయ కాలముననే మరి అంత గొప్ప సంగతులు నువ్వు చేయగలగాలి అంటే నీవు ఉదయముననే ఆ శక్తిని పొందుకోవాలి, ఆ ప్రభావం పొందుకోవాలి, ఆ తేజస్సును పొందుకోవాలి. ఆ శక్తి నీ క్రీస్తు అయి ఉన్నారు, ఆ ప్రభావము నీ ప్రభు అయి ఉన్నారు, ఆ బలము నీ దేవుడైనటువంటి యెహోవా అయి ఉన్నాడు. కాబట్టి ఉదయముననే మంచం మీద తర్జన భర్జన పడకుండా ఉదయముననే లేచి టిక్కున లేచి వెంటనే ప్రభు సన్నిధికి వచ్చి మొరకరిల్లు. వెంటనే ఆకాశము వైపు చేతులు చాచి ప్రభువా అని ఒకసారి మనసారా పిలు. ఉదయముననే మొరకరిల్లి ప్రభు సన్నిధిలో కొద్దిసేపు గోజాడు. దేవుని యొక్క మాటలను, ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రములు అంటే పగలు రాత్రి ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఉదయం నుండి ప్రారంభించి ధ్యానించడము, ఉదయం నుండి దేవుని యొక్క మాటలను ధ్యానించడం ప్రారంభించు. నీ జీవితంలో మార్పు అనేది జరగడము ప్రారంభించబడుతుంది. నీ జీవితంలో అద్భుతం చూడడం అనేది ప్రారంభించబడుతుంది. నీ జీవితంలో ద వండర్స్ అనేవి నీవు ఖచ్చితంగా చూడగలుగుతావు. మేలుకరమైన ఉత్పత్తులు, ఆవిష్కరణలు నీ ఉదయకాల ప్రార్థన ద్వారా, ఉదయకాల ధ్యానం ద్వారా, ఉదయకాలపు ప్రార్థన మొరకరిల్లి ప్రార్థించే అనుభవాన్ని బట్టి గొప్ప సంగతులు జరుగుతాయి. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా ఉంచాలనుకుంటున్నావా? మేలుకరమైన ఉత్పత్తులతో నీ కుటుంబాన్ని నింపాలనుకుంటున్నావా? మేలుకరమైనటువంటి ఉత్పత్తులతో నీ జీవితాన్ని నింపాలనుకుంటున్నావా? నాతో ఏకీభవించి ఇచ్చిన ప్రార్థనలో మరి మనసు పెట్టమని ప్రభుపేట మనం చేస్తున్నాను. దగల తండ్రి, కృపగలని దేవ, ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరొక పర్యాయము మమ్మల్ని ఐక్యపరిచి మీ సన్నిధిలో ఉంచినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఉదయ సాయంత్రపు అయా ఉత్పత్తులు, ఇదిగో నేను వాటిని మీరు సంతోషపరుస్తున్నారని ఇదిగో నేను లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఉదయకాలము అదేవిధంగా సాయంకాలము అయా సంతోషకరమైనటువంటి ఉత్పత్తులను ఇదిగో నేను ప్రొడ్యూస్ చేయడానికి నేను అనుకూల సమయమని లేఖనాల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా ఉదయం లేచి మేలుకరమైన సంతోషకరమైన ఉత్పత్తులను మేము ప్రొడ్యూస్ చేసేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. అవునయ్యా, మేలుకరమైన సంతోషకరమైన ఉత్పత్తులు, అవును ప్రభా, ఒక ప్రార్థన, ఒక వాక్య పఠనము, ఒక స్తుతి, ఒక ఆరాధన, ఇవన్నీ కూడా ఇదిగో ప్రభా మా జీవితాలని అద్భుతంగా సుందరంగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలనైనా ఇదిగోనైనా వాటిని మేము అవలంబించటానికి, ప్రారంభించటానికి ఇదే శుభగడియ, ఇదేనైనా సరైనటువంటి సమయమని భావించి ఇప్పటి నుండే మేము మొదలుపెట్టి చూడగా మరి నాయన మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, మేలుకరమైన కార్యాలు, గొప్ప ఆవిష్కరణలు, ఉన్నతమైనటువంటి ఇన్నోవేషన్స్ ప్రభా మా జీవితాల్లో జరుగుటకు సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.